అనబెల్ డాల్ ఇంగ్లీష్ సినిమా చూసేవారికి ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. అనబెల్ బొమ్మపై హాలీవుడ్ లో ఎన్నో భయానక చిత్రాలొచ్చాయి. కంజూరింగ్ సిరీస్, అనబెల్ సిరీస్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఈ అన్ని చిత్రాల్లో అనబెల్ బొమ్మ ప్రధానంగా ఉంటుంది. ఈ బొమ్మ చిత్రాల్లోనే కాదు బయట కూడా చాలా మందిని భయపెట్టింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ బొమ్మ అమెరికా కనెక్టికట్ లోని వారెన్స్ మ్యూజియంలో ఉండేది. దాన్ని చూడడానికి పెద్ద ఎత్తున జనం అక్కడికి వెళ్తూ ఉండేవారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆ బొమ్మ మ్యూజియంలో కనిపించడం లేదు. అక్కడికి వెళ్లిన వారికి ఆ బొమ్మ కనిపించకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అనబెల్ బొమ్మపై చర్చ జరుగుతోంది. ఆ బొమ్మ లూసియానా నుంచి ప్రపంచం మొత్తం ప్రయాణిస్తూ ఉంటుందని జనం అనుకుంటున్నారు. అయితే ఆ బొమ్మ మ్యూజియం నుంచి దొంగిలించబడిందా లేక మాయమైందా అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. ఇక ప్రపంచాన్ని భయపెట్టించిన ఈ అనబెల్ బొమ్మ చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. 1970లో డోనా అనే నర్సుకు ఈ బొమ్మ బహుమతిగా వచ్చింది. డోనా యాంజీ అనే మరో నర్సుతో కలిసి ఓ గదిలో కలిసి ఉండేది. ఈ బొమ్మ గదిలోకి వచ్చిన తర్వాత నుంచి అంత భయంకరంగా మారిపోయింది. వింత వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. బొమ్మ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కదిలేది. అంతేకాదు రక్షించండి, మమ్మల్ని రక్షించండి అని రాసి ఉన్న కాగితం యాంజీతో పాటు రూమ్లో కలిసి ఉన్న మరో నర్సు డోనాకు తరచూ కనిపించేది. దీంతో డోనా యాంజీల దయ్యాలపైన పరిశోధన చేసే ఎడ్ లారెన్ వారెన్ను కలిశారు. వారు దానిపై పరిశోధన చేసి ఆ బొమ్మ ఆత్మ కారణంగా ప్రభావితం అయ్యిందని తేల్చారు. దాన్ని తీసుకెళ్లిపోయారు. దెయ్యాలపై పరిశోధకులు ఎడ్ లారెన్ వారెన్లు అనబెల్ డాల్ను మ్యూజియంలో పెట్టారు. ఈ మ్యూజియం నుంచి అనబెల్ బొమ్మను షూటింగ్లకు అద్దెకు తీసుకుని వెళ్లేవాళ్లు. షూటింగ్ అవ్వగానే తిరిగి మ్యూజియంలో పొందుపరిచేవాళ్లు. ఈ మ్యూజియంకి అనబెల్ డాల్ను చూడడానికి సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉండేవారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అనబెల్ డాల్ కనిపించకుండా పోవడంతో దొంగిలించబడిందా లేక మాయమయ్యిందా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.